ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మటన్ కీమా అన్నాం కదా, దాన్ని ముందుగా కొంచెం మనం సాతే చేసుకుందాం. సో మనకది కొంచెం టెండర్గా అయిపోయి మనకు చాట్లో తింటున్నప్పుడు మనకు కొంచెం సాఫ్ట్గా తగులుతూ బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్, సో ఇక్కడ నేను మటన్ కీమా తీసుకుంటున్నాను, మీరు కావాల్సితే చికెన్ కూడా వాడుకోవచ్చు. సో టేస్ట్ అనేది కొంచెం మనకు అప్పుడు మారుతుంది అనమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇక్కడ మసాలా ఘాటు మనం ఏమి పట్టేది ఎందుకంటే చాట్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఫస్ట్ ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి. నెక్స్ట్ వచ్చేసి మటన్ కీమా, ఓకే. సో ఇది బాగా మనకు దీంట్లో వేగిపోవాలన్నమాట, అంటే మనకి సాఫ్ట్గా ఉండాలి. సో ఇక్కడ మనం పాపిడీలు తీసుకుంటున్నాం కాబట్టి పాపిడీల పైన మనం కొంచెం స్టఫింగ్లా ఇచ్చేసి తీసుకుంటాం. మామూలుగా పాపిడీ చాట్ అలా చేసుకుంటాం కదా, సో ఇక్కడ మటన్ని మనం పైన కొద్దిగా స్టఫింగ్లా ఇచ్చేసి టాపింగ్, సో దాంతో చాట్ పాపిడీలో ఓవరాల్గా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఫ్లేవర్స్ కలిసేసి మనకు ఇది కొంచెం మనకు ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి ఎక్కువగా మనకు వేగనక్కర్లేదు. కర్రీ అయితే మనం ముందుగా ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత మటన్ ఇవన్నీ వేసుకుంటాం కదా, సో ఇక్కడ అక్కర్లేదు మనకి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, సో స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు, సో ఈ వాటర్ అంతా కూడా కొంచెం మనకు ఎవాపరేట్ అయిపోవాలి, ఎందుకంటే మరి లేకపోతే ముద్దగా వస్తే పాపిడి మనకి మెత్తబడిపోయి ఆ క్రంచినెస్ అనేది పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో ఆవిరైపోయి వెళ్ళిపోయేంత వరకు మనం కొంచెం వేయించుకోవాలి. మటన్ కూడా వేగడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆలోపు నీళ్ళు ఆవిరైపోతాయి, మటన్ కూడా ఉడికిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కొంచెం సీజనింగ్ వేస్తున్నాను. సో కొద్దిగా పసుపు, సో నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం పసుపు ఉంటేనే బాగుంటుంది. అలాగే కొద్దిగా కారం, ఇక్కడ కొంచెం గరం మసాలా పొడి, ఆ మటన్ని కొద్దిగా ఫ్లేవర్స్ పెంచడానికి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, సో కొంచెం మనకి స్పెషల్గా పార్టీస్ చేసుకుంటున్నాం, కొంచెం లిమిటెడ్గా ఉన్నారు మెంబర్స్ అన్నప్పుడు, సో ఇలాంటి నాన్ వెజ్తో మనం చాట్ ఐటమ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేయడానికి కూడా కొద్దిగా మనకు టైం పడుతుంది కాబట్టి ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఇది కొంచెం కష్టమే. కాబట్టి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మెయిన్గా మన గెస్ట్లు వస్తున్నారు లేదా చుట్టాలు మెయిన్గా మనకు ఉన్నారు అనుకున్నప్పుడు ఇలాంటి ప్లాన్ చేసి మీరు పెట్టేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా మనకు వాటర్ అనేది ఆవిరైపోతూ ఉంది, ఇంకొంచెం మనకు దగ్గరికి రావాలి, రైట్. సో ఎగ్ కూడా మనం బాయిల్ చేసి స్క్రాంబుల్లా చేసుకోవచ్చు, లేకపోతే అలా డైరెక్ట్గా గిల్ల కొట్టేసి కొంచెం స్క్రాంబుల్ ఎగ్ చేసుకుంటాం కదా, అలా అయినా చేసుకోవచ్చు, తురిమి అయినా చేసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్ని. అలా రకరకాలుగా మనం నాన్ వెజ్తో కూడా ఇలాంటి చాట్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు.
ఎక్కువ వెజిటేరియన్ వెళ్తూ ఉంటారు కదా, బట్ నాన్ వెజ్ తినాలనుకున్న అప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి చాట్ చేసుకుంటున్నాం కదా, కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. ఇది కొద్దిగా చట్పటాగా తగులుతూ బాగుంటుంది. సో ఇక్కడ నేను పాపిడీలు తీసుకున్నాను. అలా కాకుండా మీరు అంటే బజార్లో దొరుకుతాయి మనకి ఈజీగా, లేకపోతే ఇంట్లో చేసుకోవాలనుకున్న మైదాపిండిలో కొద్దిగా కరిగించిన నూనె కానీ లేకపోతే కరిగించిన నెయ్యి కానీ వేసేసి కొద్దిగా వాము కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి పిండిని ఇలా పట్టుకుంటే ముద్దలా రావాలి. ఆ తర్వాత నీళ్ళు వేసి కలిపేసి మనం చపాతీ పిండిలో కలిపేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి కొంచెం మందంగా వచ్చే విధంగా చపాతీలా మనం ఒత్తేసుకొని ఏదైనా కటర్ బాటిల్ క్యాప్ కానీ లేకపోతే మీకు బిస్కెట్ కటర్స్ ఉంటే వాటితో కట్ చేసేసుకొని స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే మీకు పాపిడీలు అనేది రెడీ అవుతాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీరు డీప్ ఫ్రై చేసుకునే ముందర ఆ పాపిడీల పైన కొంచెం ఫోర్క్తో లేదా టూత్పిక్స్ 2-3 అలా పట్టేసుకొని హోల్స్ కొట్టేసుకోవాలి, లేకపోతే అది పానీపూరిలా ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. సో అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. అలా హోల్స్ చేయడం వల్ల అది పొంగకుండా మనకు ఫ్లాట్గా వస్తుంది. స్లో ఫ్లేమ్ వల్ల ఏంటంటే మనకు ప్రాపర్గా బాగా వేగిపోతుంది. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. పుల్లటి పెరుగు అయితే మనకు బాగుంటుంది కొద్దిగానే, ఎందుకంటే మరీ ఎక్కువ వేసేస్తే మనకు అది మళ్ళీ లూజ్ అయిపోతుందని దాంట్లో వాటర్ అంతా కూడా వచ్చేసి. చాట్ కాబట్టి కొంచెం పెరుగు, జనరల్గా మటన్లో ఎక్కువగా మనం పెరుగు వాడము. కొంచెం ఆ చట్పటాగా ఆ పెరుగు వేసిన తర్వాత కూడా కొంచెం ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. ఓకే, చల్లారిన తర్వాత మనం ఆ పాపిడీలు తీసేసుకొని ప్లేట్లో పెట్టి ఒక్కొక్కటి మనం అలా అరేంజ్ చేసుకుంటే మనకు చాట్ అనేది రెడీ అయిపోతుంది. అంటే ఇక్కడ వరకు మనకు మటన్ ఉడకడానికి దాంట్లో కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం పట్టించేసాం. ఓకే, సో ఇక్కడ మనకు కీమా కూడా చల్లబడిపోయింది. ఇప్పుడు అన్నీ కూడా మనం అసెంబుల్ చేసుకున్నాం. ఓకే, సెట్ చేసేసుకుంటే మనకు రెడీ అయిపోతాయి. సో ఫస్ట్ ఒక్కొక్కటిగా పాపిడి, సో వీటికి పైనుంచి కొద్దిగా గ్రీన్ చట్నీ, కొంచెం లైట్గా. ఇది ఒక సింగిల్ బైట్లో వెళ్ళిపోతుంది పాపిడి. చిన్న సైజులో తీసుకున్నాను. ఒకటి అలాగే అంటే మనం మామూలుగా పానీపూరి తిన్నట్టుగా అలా పెట్టేసుకోవచ్చు ఒకటి. సో మటన్తో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను కట్టా మిఠా చట్నీ యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ కొద్దిగా పెరుగు, సో ఏదైనా కొంచెం చూసి వేసుకోవాలి, మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా. సో నెక్స్ట్ దీంట్లో మటన్లోనే కీమాలో పచ్చిల్లిపాయలు యాడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా టొమాటో ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒకసారి ఇది బాగా కలిపేసి, సో ఆ పచ్చిగా మనకు తెలియాలి కాబట్టి అది చల్లారిన తర్వాత యాడ్ చేస్తున్నాం. ఇది దేంట్లో అయితే మనం సర్వ్ చేస్తున్నామో అదే ప్లేట్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. తక్కువ పెట్టుకుంటాం అనేది గెస్ట్లను బట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన కొద్దిగా కారపొడి, కొంచెం లైట్గా అలా నోట్లో పెట్టుకోగానే కొంచెం ఆ ఘాటు తగలాలి. జీలకర్ర పొడి, చట్పటా చాట్ కాబట్టి. సో కీమా కొద్దిగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం, ఇక్కడ పైనుంచి కూడా వేస్తున్నాం.
అలాగే చట్పటా టేస్ట్ చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే కారపూస. ఓకే, సో ఒక 2 పాపిడి కొంచెం క్రష్ చేసి సో డిఫరెంట్గా తయారు చేసుకున్న కీమా పాపిడి చాట్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. కీమా పాపిడి చాట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మటన్ కీమా 1/2 కిలో, పాపిడీలు 8, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, సన్న కారపూస కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా. కీమా పాపిడి చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ కీమా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర, చాట్ మసాలా వేసి బాగా వేయించుకోవాలి. చివరగా పెరుగు వేసి కలిపి చల్లార్చుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ ను పాపిడీలతో అమర్చుకొని పైనుండి గ్రీన్ చట్నీ, పెరుగు వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని పైనుండి ఒక్కొక్క పాపిడిపై వేసుకొని పైనుండి కారపొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, సన్న కారపూస, అలాగే పాపిడిని చిదిమి వేసుకొని సర్వ్ చేసుకుంటే కీమా పాపిడి చాట్ రెడీ.